గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. రాజకీయ లబ్ధి కోసం హడావుడి నిర్ణయాలు తీసుకోవడం, తీరా అవి న్యాయ సమీక్ష ముందు నిలబడకపోవడం, తామేదో మేలు చేయబోతుంటే కోర్టులు అడ్డుకున్నాయంటూ గగ్గోలు పెట్టడం, కొన్నాళ్లుగా ఏపీలో జరుగుతోంది ఇదే తంతు. సచివాలయాలకు రంగులతో మొదలుపెట్టి ఇప్పుడు 3 రాజధానులపై వెనక్కి తగ్గినట్టు కనిపించే వరకు పదుల సంఖ్యలో నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. హైకోర్టులోనే కాదు, సుప్రీంలోనూ సర్కారుకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. అయినా విధాన నిర్ణయాలు, రూపొందిస్తున్న చట్టాలు సక్రమంగా లేనప్పుడు ఆ నింద కోర్టులపై వేసి ఏం లాభం? ఏపీలో జరుగుతోంది ఇదైతే రిటైర్డ్ జస్టిస్ చండ్రు అనూహ్యంగా ఇక్కడి కోర్టులనే నిలదీస్తున్నారు. ఏపీలో న్యాయ వ్యవస్థ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. అపార అనుభవం ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి మాట రావడం వ్యవస్థల విశ్వసనీయతకు మంచిది కాదు. అయితే ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చండ్రు సమగ్రమైన సమాచారం లేకుండా మాట్లాడారనే మాట న్యాయకోవిదులు, మేధావుల నుంచి వస్తోంది. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఓ సదస్సులో పాల్గొనేందుకు ఏపీకి వచ్చిన ఆయన నిజంగా ఇక్కడ జరుగుతున్న హక్కుల హననం గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. ప్రశ్నిస్తున్న వారిని వేధిస్తున్న తీరుపై మాట్లాడి ఉంటే బాగుండేది. దళితులపైన, మైనార్టీలపైన జరుగుతున్న దాడులపై మాట్లాడి ఉంటే బాగుండేది. ఆయన వచ్చింది పౌర హక్కుల సామాజిక న్యాయం అంశం గురించి మాట్లాడడానికే అయితే దళిత డాక్టర్ సుధాకర్కి జరిగిన అన్యాయంపై మాట్లాడి ఉండాలి. మాస్క్ పెట్టుకోలేదని దళిత యువకుడు కిరణ్ కుమార్ని కొట్టిన చంపి సంఘటనపై మాట్లాడి ఉండాలి. ఇసుక మాఫియా అరాచకాలను అడ్డుకున్న యువకుడికి శిరోముండనం అరాచకంపై మాట్లాడి ఉండాలి. ఇవే కాదు, న్యాయ వ్యవస్థపై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపైన, దురుద్దేశాలు ఆపాదిస్తూ ఓ వర్గం చేస్తున్న రాక్షస ఆనందంపైన మాట్లాడి ఉండాలి. అవన్నీ వదిలేసి హైకోర్టు న్యాయమూర్తులపైన, అమరావతి పైన స్థాయికి తగని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. న్యాయ వ్యవస్థ ఉనికి, మనుగడ, నైతికతను ప్రశ్నార్థకం చేసేలా జస్టిస్ చండ్రు మాట్లాడిన విధానంపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఘాటుగానే స్పందించారు. కొంతమంది జ్యుడిషియల్ సెలబ్రిటీలు లైమ్లైట్లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. మరికొందరు న్యాయమూర్తులు కూడా రిటైర్డ్ జస్టిస్ చండ్రు వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించారు. ఒక డాక్టర్ను రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. మానవ హక్కుల గురించి పోరాడాలంటే విశాఖ వెళ్ళండి, మంచి డైరెక్టర్తో సినిమా తీయించండి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అన్నారంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏ ప్రాంతంలోనైనా పౌర హక్కులకు భంగం వాటిల్తున్నప్పుడు, దారుణమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు కోర్టులే లేకపోతే బాధితులకు దిక్కెవరు? ప్రభుత్వాలు విఫలమైతే న్యాయస్థానాలే కదా వాటిని సరిచేయాలి. ఆ పనిచేస్తున్న కోర్టులపై అదే కోర్టులో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి విమర్శలు చేయడం ఏమిటి? మన రాజ్యాంగం ఏమిటో, దాని కర్తవ్యాలేంటో రిటైర్డ్ జస్టిస్ చండ్రుకి తెలియవా? అయినా కోర్టులనే తప్పుపట్టేలా ఎందుకు ఈ ప్రతిస్పందనలు? జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిని ఎవరైనా సమర్థిస్తారా? ఉన్నట్టుండి ఏపీ వ్యవహారాలపై జస్టిస్ చండ్రు మాట్లాడాన్ని ఎలా చూడాలి? చర్చిద్దాం ఇవన్నీ టాప్ స్టోరీలో. నేను ఉపోద్ఘాతంలో చెప్పింది ఏ ఒక్కటి అబద్ధం కాదు. జస్టిస్ చండ్రు మంచి జడ్జి అయితే సుధాకర్ గారు జరిగిన అన్యాయం మాట్లాడి ఉండాలి కదా, కిరణ్ కుమార్ గారు జరిగిన అన్యాయాన్ని మాట్లాడి ఉండాలి కదా, నకరేకల్లో షెడ్యూల్ ట్రైబ్ యువతని అప్పు తీర్చలేదని ట్రాక్టర్తో కొట్టి చంపినప్పుడు మాట్లాడి ఉండాలి కదా, శిరోముండనం చేసిన మరి ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు వాళ్ళు, అబ్బాయి గురించి మాట్లాడి ఉండాలి కదా. ఒక్క శ్రావణ్ కుమార్ గారు ఎన్ని కేసులు వేస్తున్నారో తెలుసా? టీవీ5లో మేము ఇన్నిసార్లు శ్రావణ్ కుమార్ గారిని మాట్లాడుతుంటే వేల ఫోన్లు వస్తున్నాయి. మరి చండ్రు గారు కనిపించట్లేదా? ఇవన్నీ కేవలం నందిగం సురేష్ గారు ఒక ఎంపీ గారు ఇచ్చే శాలువాకి, ఇచ్చే గిఫ్ట్లకి పడిపోతారా? ఎవరో యూట్యూబ్లో చదివాను నేను, నాకు వారి వ్యాఖ్యలంటే బాగా ఇష్టం. వారంట శాలువాలు కప్పుకోరంట, స్వీట్లు తినరంట, స్వీకరించరంట, ఎటువంటి గిఫ్ట్లు తీసుకోరంట. అవన్నీ ప్రచారాలు. రిటైర్ అయినప్పుడంట ఆ కారులో వెళ్లకుండా సొంత కారులో వెళ్ళారంట. అది కూడా నేను కనుక్కున్నాను, ఏమీ లేదు, బాగానే వాడుకున్నాను, తప్పేం లేదు దాంట్లో. ఇతరులు వాడుకుంటే తప్పు, జస్టిస్ చండ్రు గారు వాడుకుంటే కూడా తప్పులేదు. శాలువాలు స్వీకరించారని ఊరికే బోర్డు పెట్టుకున్నారు అంతే. మన నందిగం సురేష్ గారు కప్పుతుంది శాలువా కాదా? అదేమన్నానా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నచ్చి ఏదన్నా పోస్ట్ ఇస్తే తీసుకోండి సార్. ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన కనకరాజు గారు,
తమిళనాడు వచ్చిన రాజా ఇలంగో గారు, తమిళనాడు నుంచి వచ్చిన వీరు, ఇంకొక 20 మందికి తమిళనాడు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళంతా కూడా మన పూర్వకాలంలో మన మిత్రులే, మనతో కలిసి ఉన్న వాళ్ళే. మన స్టేట్ వాళ్ళైతే మీ గురించి అన్నీ తెలుసు కాబట్టి సరిగ్గా ఉంటారో లేదో మీ గురించి తెలియని వాళ్ళకి అవాస్తవాలు చెప్పి తీసుకొచ్చుకోండి, తప్పే ఉంది దాంట్లో. అసలు జస్టిస్ చంద్రు గారు చివరి రిటైర్ అయిన తర్వాత దేనికి ప్రలోభపడుతున్నారు, దేనికి ఆశపడుతున్నారు? ఏం పోస్టులు లేకపోతే ఉండలేరా మీరు? ఏంటి సార్ ఇదంతా? జస్టిస్ మనకు మాజీ జడ్జ్, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే మనకు శరత్ చంద్ర గారు, విల్సన్ మనకు ప్రముఖ రచయిత, బీజేపీ నాయకులు, లైక్ కొండబద్దల సుబ్బారావు గారు, అలాగే మనకు డివిఎస్ఎన్వి ప్రసాద్ గారు, సీనియర్ న్యాయవాది, మనకు హైకోర్టు నుంచి కూడా ఉన్నారు. వారితోటే స్టార్ట్ చేద్దాం. ప్రసాద్ గారు నమస్కారం సార్. చెప్పండి. ఎస్, మనకి జస్టిస్ చంద్రు గారు గొప్ప వ్యక్తి, రోజుకి 50 జడ్జిమెంట్లు స్వయంగా రాసిన వ్యక్తి, టైప్ కొట్టుకొని సంతకం పెట్టిన వ్యక్తి, పౌరకుల కోసం పోరాడిన వ్యక్తి. అసలు ఏమైంది మరి? విజయవాడ రాగానే ఆ నీరు మార్పా, గవర్నమెంట్ మార్పా, అసలు ఏంటి? రామచంద్రరావు, హైకోర్టు న్యాయమూర్తులకి విశ్రాంతి తీసుకునే వయసు 62, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి 65. మామూలుగా ఏమిటంటే మామూలు పరిభాషలో, అంటే కామన్ వర్డ్స్ తో చెప్పాలంటే ఏమంటారంటే, రిటైర్ అయిన వాళ్ళని, సారీ ఎవరిని ఉద్దేశించి నేను వాళ్ళని కించపరచాలని చెప్పట్లేదు, వీళ్ళని డెడ్వుడ్ అంటారు రిటైర్ అయిన వాళ్ళని. అంటే అక్కడికి వాళ్ళు ఇంకా అక్కడి నుంచి పని చేయలేరేమో అని ఒక ఇది పెట్టారన్నమాట. కానీ కొంతమంది చాలా అత్యున్నతమైనటువంటి సేవలు అందించే మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు మీరంతా గుర్తుండే ఉంటుంది, ఒక బీజేపీ మంత్రి చేసి ఆయన చనిపోయారు, పేరు గుర్తు రావట్లేదు నాకు సడన్ గా. వారు ఒక వీడియో ఉంది, చాలా సంచలనాత్మకమైన వీడియో ఏమిటంటే, మీరు పదవిలో ఉండగా కొన్ని పనులు మీ పోస్ట్ రిటైర్మెంట్ అసైన్మెంట్ దానికోసం అని చెప్పి ప్రభావితమై చేస్తున్నారని చెప్పి ఆయన లోక్సభలోనూ రాజ్యసభలోనూ చెప్పాడు. ఇది మామూలు బయట ఎక్కడ చెప్పలేదు. సో ఇప్పుడు ఈ 62 సంవత్సరాల తర్వాత ఈ రిటైర్ అయిపోయింది. మరి 3 ఏళ్ళు అయిందో 4 ఏళ్ళు అయిందో నాకు లేదు, తెలియని వివరం. ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఏమన్నా ఉందేమో ఒకవేళ అని నాకు ఒక అనుమానం. ఎందువల్లంటే సామాన్యంగా కాస్త పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ఏదో ఒకటి మాట్లాడటం, దాని ఇంపాక్ట్ ఏంటో తెలుసుకోకుండా మాట్లాడటం జరుగుతుంది. తర్వాత ఈయన ఏదో జడ్జిగా ఉండగా చాలా ఏదో చేసేసారని చెప్పి నేను మా మీడియాలో మిత్రులు ఎవరో మాట్లాడితే నేను వారి గురించి మాట్లాడితే కొంతమంది నన్ను చాలా బూతులు తిట్టి పెట్టారు. నాకేం అభ్యంతరం లేదనుకోండి, అది పెద్ద విషయం కాదు. వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ స్టేట్, మాకు ఆ ఇబ్బంది లేదు. అయితే నేను ఏమంటున్నానంటే, ఇందాక మీరు ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా, అసలు ఈ ప్రభుత్వానికి ముందు, ఈ ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకి ఈ రాష్ట్ర ప్రజల పైన ఏమన్నా ప్రేమాభిమానాలు ఉన్నాయా లేవా? ఇక్కడ అందరూ అసమర్థులు ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీరు న్యాయవాదులు కావాలంటే పక్క రాష్ట్రంలో మమ్మల్ని తన్ని తెరమేసిన వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళకి లక్షలు కోట్లు ఫీజులు ఇస్తామంటారు. మీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఆయన సంతకం పెట్టలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా ఆయన తీసుకొచ్చి, అది తప్పు అయినా సరే తీసుకొచ్చి అందులో పెద్ద అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టి లిటిగేషన్ కి మీరే ఆజ్యం పోసి, మీరే లిటిగేషన్ కొనసాగించి, దానిపైన కొన్ని కోర్టులు ఇప్పించి, ఆ తర్వాత పాపం ఆయన ఉన్న ఇంటికి కూడా అద్దె కట్టలేదని చెప్పి ఇంకేదో దుమారం లేయింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఇంకోటి పెట్టారు. ఇక్కడ ఎందుకు ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది అంటే, దీంట్లో అన్డౌటెడ్లీ ఈ చంద్రు జస్టిస్ అనే అతను మాట్లాడిన దాని వెనక ఇంకా ఎవరో ఉన్నారు, మాట్లాడించారు అని రూఢిగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి. తర్వాత ఆయన్ని తీసుకొచ్చింది ఎవరు, తీసుకొచ్చిన సందర్భం ఏమిటి, అదేమిటది ఆ కుల వివక్ష
పోరాటం, లేదా కుల నిర్మూలన ఏదో సంథింగ్ అటువంటి. దానికి దీనికి సంబంధం ఏమిటి? మీరు నిజంగా ఇఫ్ యు ఆర్ కమిటెడ్ ఫర్ దిస్ కుల వివక్ష సమితి, ఆ విషయాల మీద మీకు ఏమన్నా అవగాహన ఉంటే, ఈ రాష్ట్రంలో ఇందాక మీరు ఉపోద్ఘాతంలో కొన్ని చెప్పారు, దళితుల పైన జరిగినటువంటి పోరాటాలు, దళితుల పైన జరిగిన అన్యాయాలు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, చనిపోయే పరిస్థితి, చంపే పరిస్థితి, సాక్షాత్తు ఒక విషయంలో బహుశా రాజమండ్రి శిరోమండలం కేసు అనుకుంటా, మన టీవీ పేరు కూడా చాలాసార్లు చూపించారు. ఆ కేసులో సాక్షాత్తు రాష్ట్రపతి గారు కల్పించుకొని ఏం జరుగుతోంది అక్కడ అని చెప్పి రిపోర్టర్లు అడిగేటువంటి స్థితి ఉన్నటువంటి పరిస్థితిలో మిగతా ప్యానలిస్టులు తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పక్కవా ఇవన్నీ ఏమి పట్టకుండా మీరు వచ్చిన పని మొదలు వదిలేసి, మీరేదో వివాహానికి మంత్రాలు చదవమంటే వచ్చి తద్దినానికి మంత్రాలు చదివినట్టుగా ఏం మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. లేకపోతే మీకేం తెలీదా? మీరు నిజంగానే రిటైర్ అయిన తర్వాత మీరు వివాహానికి తద్దినానికి మంత్రాలు వేరే ఉంటాయని మర్చిపోయారా? వద్దులేండి సార్. నేను ప్రసాద్ గారు, మీరంతా కూడా జ్యుడిషియల్లో ఉన్నారు. ఇక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జ్యుడిషియల్. వయస్సు గురించి కానీ మిగతా విషయాల గురించి కాకుండా వారు మాట్లాడిన వ్యాఖ్యలు, దాని వెనుక ఉన్న మీరు అన్నట్టుగా ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారా, వారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎందుకు ఇలా మాట్లాడారు అన్నవరకే మనం పరిమితం అవుదాం. దయ ఉంచి లెట్ అస్ రిస్ట్రిక్ట్ టు సబ్జెక్ట్ అంతే. శ్రవణ్ గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు. శ్రవణ్ గారు, చర్చలోకి వెళ్ళే ముందు నాకు తెలిసిన ఒక సమాచారాన్ని మీ ముందుంచుతున్నాను సార్. సబ్జెక్టు కరెక్షన్. బొజ్జా తారకం గారు మేమంతా ఒకటే ఊరి వాళ్ళం సార్, దగ్గర వాళ్ళం. బోయ భీమన్న కూడా మా ఊరి చెందిన వాళ్ళే, మేము గర్వపడుతుంటాం. అయితే జడ్జి రామకృష్ణ గారికి ఒక సమస్య వచ్చినప్పుడు జస్టిస్ చంద్రు గారి దగ్గరికి బొజ్జా తారకం గారు తీసుకెళ్లారట. తీసుకెళ్తే మీరు ఫైట్ చేస్తుంది గౌరవనీయ నాగార్జున రెడ్డి గారితో, వారు ఇప్పుడు హైకోర్టు జడ్జు, వాళ్ళు చాలా బలవంతులు, అన్ని రకాల బలవంతులు, వారికి ఎగనెస్ట్గా నేను వాదించలేను, ఈ కేసు నేను తీసుకోను అని చెప్పారు. ఎవరు చెప్పింది ఇది? జస్టిస్ చంద్రు గారు. వాళ్ళెవరు? పౌరకుల సంఘం కోసం ఫైట్ చేసేవాళ్ళు, పౌరుల కోసం ఫైట్ చేసేవాళ్ళు, కేవలం హక్కుల కోసమే పోరాడేవాళ్ళు, ఫీజు తీసుకోకుండా సమయం అంతా వీళ్ళ కోసం వెచ్చించేవాళ్ళు. జడ్జి రామకృష్ణ ఎంత వేధించారో మీకు తెలుసు, ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. ఇప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అరే ఒరే అని తిడుతుంటే వీరి గుర్తుకు రాలేదా? ఒక ఎస్సీ, సాటి ఎస్సీ, నేను చాలా గర్వపడ్డాను సార్ చంద్రు గారి గురించి తెలిసిన తర్వాత. కానీ కొన్ని విషయాలు తెలిసిన తర్వాత వీళ్ళు ఊరికే డబ్బా కొడుతున్నారు, కానీ ఆయనంత గొప్ప మనిషి అని నేనైతే అనుకోవట్లేదు సార్. శ్రవణ్ గారు. సార్, పెద్దలందరికీ నమస్కారం. మీరు చెప్పినటువంటి అంశాలు మరి నిజమో కాదో నాకైతే తెలీదు. మరి ఆయన కేసు వాదించనన్నారా, ఈయన తీసుకొని వెళ్ళారా, ఏ సందర్భంలో నాకు తెలియదు, కాబట్టి నేను దాని మీద స్పందించను. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్యానలిస్టులతో సహా సాంబశివరావు గారు, నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, అక్కడ కూర్చున్నటువంటి ప్యానల్ సభ్యులకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి నైబరింగ్ స్టేట్స్లో వాళ్ళకు కూడా కొంత ఒపీనియన్ ఉంటుంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉన్నప్పుడు ఒక ఒపీనియన్ని మనం తప్పుపట్టడమో, లేకపోతే ఒక ఒపీనియన్ని రాజకీయ నేపథ్యం ఆపాదించటమో తప్పు. నేను 1,00,000 కేసులు, సుమారుగా 1,00,000 కేసులు యాజ్ ఎ జడ్జిగా, హైకోర్టు జస్టిస్గా 1,00,000 కేసులు, 96,000 కేసులు రమారమి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఒక న్యాయమూర్తిగా కొంతకాలం పాటు, కొన్ని దశాబ్దాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినటువంటి ఒక న్యాయవాదిగా జస్టిస్ చంద్రు గారిని గౌరవిస్తాను నేను. వారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించేంత పెద్ద వ్యక్తిని కాదు, అట్ ది సేమ్ టైం ఆయన వ్యాఖ్యలను సమర్థించేంత చిన్న వ్యక్తిని కూడా కాదు. ఎందుకు అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఆ అభిప్రాయాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేవా, అవి వాస్తవాల్ని ప్రతిబింబిస్తున్నాయా లేవా అనేటువంటి చర్చ, లేకపోతే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి రైట్ నాకు ఉందని భావిస్తున్నాను. దానిలో భాగంగానే నేను నాకున్నటువంటి ఒపీనియన్ చెప్తున్నాను నేను. అయితే ఆయన నేపథ్యం గురించి, వాటి గురించి మనకు అనవసరం, ఆయన వయసుకు సంబంధించి కూడా నేనైతే ఏం కామెంట్ చేయను. కానీ ఇక్కడికి వచ్చినటువంటి, విజయవాడ వచ్చినటువంటి జస్టిస్ చంద్రు గారు
ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, బహుశా ఆయన ఇంతకుముందు వచ్చాడో లేదో నాకైతే తెలియదు, బట్ మొన్న వచ్చినటువంటి నేపథ్యం జై భీమ్ రిలీజ్ అయిన తర్వాత ఆయన డీల్ చేసినటువంటి ఒక కేసు ఇన్స్పిరేషనల్గా భారతదేశం మొత్తం, ఎక్స్పెషల్లీ బడుగు బలహీన వర్గాల యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో అని రిప్లికేట్ చేసేటువంటి, వాళ్ళని ప్రతిబింబించేటువంటి ఒక సినిమా ఆయన ఇన్స్పిరేషన్ అని అన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఆయన వ్యాఖ్యలకి ప్రాధాన్యత సంతరించుకుందని నేను అనుకుంటున్నా. అదర్వైజ్ ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి ఆ సినిమానే లేకపోతే ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి బస్ ఎక్కి, ఆర్టీసీ బస్ ఎక్కి ఏ హోటల్లో ఉన్నా లేకపోతే ఎవరున్నా కనీసం పక్కనున్న వాళ్ళు కూడా పట్టించుకుంటారని నేనైతే అనుకోవటం. ఎందుకంటే రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు అంత సింపుల్గా ఉంటారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి నేపథ్యం ఏంటి అంటే సాంబశివరావు గారు, ఆయన వచ్చినట్టు నేపథ్యం హ్యూమన్ రైట్స్ వైలేషన్కి సంబంధించి మన కుల వివక్ష పోరాట సమితి ఇక్కడికి పిలిపించినప్పుడు ఆయన దాని మీద లెక్చర్ డెలివర్ చేయడానికి వచ్చాడు. అసలు లెక్చర్ డెలివర్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి దేని మీద వచ్చారు అంటే ఆ రోజున మానవతా విలువలు లేకపోతే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయని. అయితే ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్, రాష్ట్రంలో హైకోర్టు పరిధి దాటి వ్యవహరిస్తుంది, న్యాయమూర్తులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు, న్యాయస్థానాలు పరిధి దాటి ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నాయి, ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వటం లేదని టూకీగా ఆయన చేసినటువంటి మాటల సారాంశం. నేను ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నా. ఆయనకి రైట్ ఉండొచ్చు, డిఫర్ అయ్యేటువంటి రైట్ ఉండొచ్చు, కానీ నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మీరు యాజ్ రైట్లీ ఇంట్రడక్షన్లో మీరు చెప్పినప్పుడు, యాజ్ యూ రైట్లీ సెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయి అని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియా అండ్ కేంద్ర హోంశాఖ పదే ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయని పదే చెబుతున్న విషయాలు మీ కంటికి కనిపించలేదా? మీ దగ్గర దాకా రాలేదా? లేకపోతే మీరు హాఫ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంటు ఇచ్చి ఉన్నారా అనేది నా స్ట్రైట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఆయనకి అర్థం అయి ఉంటుంది తెలుగు, నేను అనుకోవటం లేదు, కానీ ఆయన్ని అభిమానించే వాళ్ళని, ఆయన మాటల్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళకి నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక డాక్టర్ని కొట్టి వేధించి ఒక పశువు కంటే హీనంగా రోడ్డు మీద పడేసి పెడరెక్కలకు విరక్కలిగినప్పుడు డాక్టర్ సుధాకర్ గారికి ఆయనకి మానవతా విలువలు, వాట్ యు కాల్ దట్, హ్యూమన్ రైట్స్ ఉండవా అండి? ఆయనకి లేవా? ఆయన బ్రతికే హక్కు ఈ దేశంలో ఆర్టికల్ 21 ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వలేదా? ఆయన్ని పెడరెక్కలు విరిచికట్టినటువంటి పోలీసుల మీద సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసి కొంతమంది దీనికి కారణమని చెప్పినటువంటి అతనికి, ఆయన కుటుంబ సభ్యులకి ఆర్టికల్ 21 ప్రకారం బతికే హక్కు లేదా? అది మానవత, అవి హ్యూమన్ వైలేషన్ జరిగినట్టు కదా, హ్యూమన్ రైట్స్ వైలేషన్. నెంబర్ 2, ప్రసాద్ శిరోమండనం చేయించుకున్నటువంటి వరప్రసాద్ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసే శిరోమండనం చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పందించాడు కదా. అంటే ప్రసాద్కి హ్యూమన్ రైట్స్ లేవా? ప్రసాద్ హ్యూమన్ రైట్ వైలేషన్ అయిన మీకు కళ్ళకి గంతలు కట్టుకున్నారా గాంధారీలాగా? మీకు ఆయనకు జరిగినటువంటి హ్యూమన్ రైట్స్ మీకు వైలేషన్గా కనపడలేదా? ఆ దళితుడికి జరిగినటువంటి హ్యూమన్ వైలేషన్ మీకు కనపడలేదా? మాస్క్ పెట్టుకోలేదని ఒక వ్యక్తిని కొట్టి చంపేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి వైనం, అది సిబిఐ ఎంక్వైరీ కోసం హైకోర్టులో పెండింగ్ ఉన్న వైనం మీద హైకోర్టు స్పందిస్తే అది మీ కళ్ళకి కనపడలేదా? మీరు ధృతరాష్ట్రుల్లాగా కనపడినట్టుగా కళ్ళకి గంతలు కట్టేసుకున్నారా? ఎట్లా మీరు ఏ హాఫ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడుతున్నారు? 3, అబ్దుల్ సలాం కుటుంబం నలుగురు ఒక సిఐ దాష్టికానికి రైలు కింద పడి చనిపోతే, ఒక నలుగురు 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లలు తక్క కుటుంబం చచ్చిపోతే అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదా? అది మీ కళ్ళకి కనపడదా? చెప్పండి. ఒక పాపని నడి రోడ్డు మీద కొట్టి చంపేసేస్తే, ఒక పాపని నడి రోడ్డు మీద పొడిచి చంపేస్తే ఈ రోజు వరకు కనీసం ఆ నిందితుడికి శిక్ష వేయలేనిది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదా? 10 మంది రేప్ చేసి తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ ముందు ఒక దళిత మహిళను వదిలేసి వెళ్ళిపోతే ఆ దళిత మహిళకి ఈ రోజు వరకు ఆ నిందితుడికి శిక్ష వేయించకుండా ఉన్న వైలేషన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ కిందకి రాదా? ఇంకా ఇక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ రోజు ఆ పర్టికులర్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 151 సీట్లతోటి విర్రవీగుతూ మాకు అధికారం వచ్చిందని విర్రవీగినప్పుడు ఎవరిని పడితే వాడిని తీసుకొని వెళ్ళిపోయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా రోజుల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తే, అన్ని హైకోర్టుకి హెబియస్ కార్పస్ పిటిషన్స్ వస్తే ఆ హెబియస్ కార్పస్ పిటిషన్స్ విచారించేటప్పుడు మీరు ఇంతమందిని, డీజీపీ గారు మీరు ఇంతమందిని తీసుకొచ్చి ఈ రోజు అన్యాయంగా పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు.
ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళకి బ్రతికే హక్కు లేదా? మీరు ఏమైనా ఉంటే మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి లోపల వేయండి. మీరు ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్రంలో ఆర్టికల్ 21 వైలేట్ అయిందని భావిస్తామని హైకోర్టు చెబితే అది మీకు తప్పుగా కనపడిందా? అది మీకు రాజకీయంగా కనపడిందా? అంటే దళితులకి, బడుగు బలహీన వర్గాలకి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను సాంబశివరావు గారు. ఇక్కడ నేను దళితులు, బడుగు బలహీన వర్గాలను వేరు చేయదలుచుకోలేదు. ఎందుకు అంటే ఏ సామాజిక వర్గం మీద దాడి జరిగినా ఈ దేశంలో రాజ్యాంగ హక్కులు ఎవరికి అందకపోయినా, రాజ్యాంగ హక్కులు ఎవరికి అందకపోయినా అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఓసీ కావచ్చు, వారు అందరూ కూడా దగాపడ్డ జనంగానే భావించి తీరాలి. అమరావతిలో పోరాటం చేస్తున్నటువంటి మహిళా తల్లులు, కమ్మ, రెడ్డి, వైశ్య సోదరి, ముస్లిం మైనారిటీ వీళ్ళందరూ మానవ హక్కులకి కిందకు రారా? ఒక ఆడ మహిళని తీసుకొని రోడ్డు మీద బట్టలిప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చీరలు పక్కకి వెళ్ళిపోతున్న లాఠీలతోటి కొట్టినటువంటిది మానవ హక్కులు వైలేషన్ కిందకు రాదా? కొన్ని వేల కేసులు వాళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా పేసి వాళ్ళ భూమి కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళని అన్యాయంగా అక్రమంగా పోలీసు బూట్ల కింద వేసి తొక్కి అమరావతి మహిళని అన్యాయపరుస్తుంటే ఏ కులవని చూస్తాం ఆ తల్లిది, ఏ కులవని చూస్తాం ఆ చెల్లిది? అవి మీకు కనపడవా? ఒక హాఫ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఒక్క నిమిషం సాబ్జర్ గారు, ప్లీజ్ అలో మీ 1 minute ఐ విల్ కంక్లూడ్. ఒక మహిళ, కొన్ని మహిళలు వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేసి వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్ళ గురించి మీకు తెలుసుకోకుండా హాఫ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి వచ్చి ప్రసాద్ గారు చెప్పినట్టుగా పెళ్లి మంత్రాలు చదవమంటే తద్దిన మంత్రాలు చదివి వెళ్ళిపోతారా? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కటైనా సరే, నేను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటైనా సరే ఆన్ రికార్డు లేకుండా మాట్లాడితే మీరు నా మీద ఏ కేసైనా పెట్టుకోవచ్చు. ఒక్క మాట కూడా నేను ఆన్ రికార్డ్ లేకుండా మాట్లాడటంలా. ఆన్ రికార్డ్ లేకుండా మాట్లాడింది జస్టిస్ చంద్రు గారు. ఆన్ రికార్డ్ లేకుండా మాట్లాడింది జస్టిస్ చంద్రు గారు. ఆన్ రికార్డ్ లేకుండా ఆయనకి సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడినటువంటి న్యాయమూర్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైన మానవ హింసని ప్రోత్సహించి ఇక్కడ నుంచి ఆయన ట్రైన్ వేసుకొని వెళ్ళిపోయినాడు. ఇది మోస్ట్ అన్ఫార్చునేట్. ఇది ఒక మేధావికి తగదు. ఇది మీ ఆధిపత్య కులాల ధోరణిని ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తుందనేది మాత్రం నేను చెప్పగలను. ఈ వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. రైట్, వచ్చిన బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పౌర హక్కుల ఉల్లంఘన గురించి మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ గారు స్పష్టంగా చెప్పారు. అవేమీ గుర్తుకు రానప్పుడు, వారి గురించి మాట్లాడినప్పుడు దేని గురించో మాట్లాడే హక్కు కోల్పోతారు వాళ్ళు. ఫస్ట్ ముందుగా మేల్కొనాల్సింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి, అన్యాయం గురించి మాట్లాడిన వాళ్ళకే మిగతా వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అలాగే ఇవాళ చూసినట్టయితే జస్టిస్ చంద్రు గారు దేనికోసం వచ్చారో పౌర హక్కుల గురించి, దాని గురించి మాట్లాడటం మానేసి ఇంకా దేని గురించో మాట్లాడటం చూసాం. అయితే కొండబద్దల గారు, నాకెవరో మెసేజ్ పంపించారు సార్, సబ్జెక్టు కరెక్షన్, అది కరెక్ట్ అయితేనే అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే క్షమించండి ప్రేక్షకులు. ఇవాళ రాజా ఇలంగో గారు కూడా అపాయింట్మెంట్ అయ్యారు సార్. ఏపీ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమించబడ్డ జస్టిస్ రాజా ఎలంగో డిసెంబర్ 16న జగన్ మీద ఈడీ పెట్టిన అక్రమాస్తుల కేసుల్లో స్టే ఇచ్చారు. ఏప్రిల్ 16న జగన్కు కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చారు. అదే రోజు హెటెరో ఫార్మా కేసులో కూడా జగన్కు స్టే ఇచ్చారు. సిబిఐ వారి మీద జరిగిన దాడి కేసులో జగన్ అంబటిల మీద కోర్టులో స్టే ఇచ్చారు. ముఖ్యంగా సిబిఐ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చింది కూడా ఆయనే. ఇది నాకు వచ్చిన సమాచారం మాత్రమే. అది కరెక్టా కాదా మీలాంటి పెద్దలు చెప్పాలి. నెంబర్ 1, అందుకనే రాజా ఇలంగో గారికి ఈ పదవి ఇచ్చారు. ఎవరైతే శ్రీలక్ష్మి గారికి చీఫ్ సెక్రటరీ ఇవ్వబోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కోనిందితులకు, తన మాజీ జడ్జీలకు ఇన్ఫ్లుయెన్స్ చేసి పోస్టులు ఇస్తున్నారు. ఇది కూడా బెయిల్ రద్దు కోసం రఘురామకృష్ణరాజు గారు చెప్పింది కరెక్టే. అలాగే శ్రావణ్ గారు ఎత్తింది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. కిరణ్ కుమార్ గారు కానివ్వండి, వరప్రసాద్ గారు కానివ్వండి, అనితారాన్ గారు కానివ్వండి, మాజీ జడ్జి రామకృష్ణ గారు కానివ్వండి, అలాగే నకరికల్లో చనిపోయిన షెడ్యూల్ ట్రైబ్ యువత కానివ్వండి, ఒక దళిత యువతని రేప్ చేస్తే పోలీసులకు చెప్తానని బెదిరిస్తే అమ్మాయి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోయారండి. రాష్ట్రపతి పట్టించుకుంటే కూడా, రాష్ట్రపతి ఉత్తర్వు రాస్తే కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఇవాళ పౌర హక్కులు ఎవరికి కావాలండి? జగన్మోహన్ రెడ్డి గారికి కావాలా? విజయసాయి రెడ్డి గారికి కావాలా? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కావాలా? ఎవరి పౌర హక్కులకు భంగం కలిగిందని జస్టిస్ చంద్రు గారు మాట్లాడుతున్నారండి. నందిగం సురేష్ గారు శాల్వా కప్పుతున్నారు, జ్ఞాపకిస్తున్నారు. ఒక యూట్యూబ్లో చూశాను నేను, వారట శాల్వాలు కప్పుకోరట, స్వీట్ తినరంట, మంచినీళ్ళు కూడా తాగరట. సాంబశివరావు గారు,
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పౌర హక్కుల హననం, మానవ హక్కుల హననం, ప్రాథమిక హక్కుల హననం, న్యాయ వ్యవస్థపై దాడి, ఒకటేమిటి రాజ్యాంగంపై దాడి, రాజ్యాంగ పదవులపై దాడి, ఇవన్నీ కూడా లెక్కలేనన్ని జరుగుతూ వస్తున్నాయి. మనం ఈ 2.5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. మనం వీటన్నిటిని ప్రతిసారి ఏకరువు పెట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు వీటి నేపథ్యంలో చూస్తాం మనం ఏం జరిగినా. ఇప్పుడు ఏదైనా ఫ్రెష్గా సంఘటన జరిగితే ఇవన్నీ నేపథ్యం కిందకు వస్తాయి మనకి. ఈ నేపథ్యంలో నుంచే చూస్తాను తప్ప ఇప్పుడు శ్రావణ్ గారు చెప్పినట్టు చంద్రు వ్యక్తం చేసింది ఒక అభిప్రాయంగా నేను పరిగణించలేకపోతున్నాను. కారణం ఏంటంటే బోలెడంత బ్యాక్గ్రౌండ్ ఉంది, బోలెడన్ని సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంతోష పెట్టడానికి నందిగం సురేష్ లాంటి వాళ్ళు ఇట్లాంటివి ఎన్నో వండుతూ ఉంటారు. మరి ఇందులో జస్టిస్ కనగరాజు ముఖ్యమైన పాత్ర వహించాడు. మరి జస్టిస్ చంద్రు మరి మొన్న జై భీమ్ సినిమాలో చివరిలో క్లైమాక్స్ లో స్క్రీన్ మీద వేశారు. 30,000 కేసులు గిరిజనుల తరఫున రూపాయి తీసుకోకుండా వాదించారు. అందులో లాకప్ డెత్తులు ఉన్నాయి, మరి చట్టవిరుద్ధమైన నిర్బంధాలు ఉన్నాయి, మరి అనేక రకాలైనటువంటి ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఇలాంటివి జరిగితే మరి ఒక మానవతావాది తన కెరీర్ని డబ్బులతో పని లేకుండా మరి అంతమందిని కాపాడినటువంటి వ్యక్తి ఇంత చీప్గా ఇంత తేలిగ్గా మాట్లాడతాడా? అందువలన నాకు తమిళనాడుతో చాలా చాలా అనుబంధం, పరిచయాలు కూడా ఉన్నాయి. మరి నేను అడిగాను చాలా మందిని. మద్రాసులో నాకు తెలిసిన హైకోర్టు సీనియర్ లాయర్లు చాలా మంది ఉన్నారు. అడిగితే జై భీమ్ సినిమా వచ్చేంత వరకు అతనికి అంత హిస్టరీ ఉందని ఎవరికి తెలియదు సార్ అన్నారు. అంటే అంత ప్రముఖుడైతే దాని ఇన్స్పిరేషన్తో సూర్య సినిమా తీస్తే ఇతనికి ఎంత చరిత్ర ఉందని మాకు తెలియదని హైకోర్టులో పనిచేస్తున్న అడ్వకేట్లు అనడం ఏంటి? అందుకని ఒక్కొక్కళ్ళు న్యాయవాదులుగా ఉండి న్యాయమూర్తులు అవడానికి రకరకాల ఎత్తుగడలు, రకరకాల విషయాల్ని మరి పోగు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇది జరిగిందేమో అని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఈ రోజున విజయవాడ వచ్చి అతను వ్యక్తం చేసిన అభిప్రాయాలు టోటల్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసింది అన్నాడు. అన్ని విషయాల్లో మొత్తం కలిపి ఒకే అభిప్రాయం ప్రకటించాడు. ఇది చాలా దుర్మార్గమైన మాట. ప్రభుత్వాన్ని కార్నర్ చేసింది, పని చేయనివ్వడం లేదు. మరి ముఖ్యంగా పాలసీ మ్యాటర్స్లో కోర్టు జోక్యం చేసుకోకూడదని చెప్తున్నాడు ఆయన. నీ పాలసీలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకోక ఏం చేస్తుంది కోర్టు? పోనీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాలను కొట్టివేసినటువంటి ఏ సందర్భంలోనైనా అది రాజ్యాంగ విరుద్ధంగా కొట్టేశారా? కొట్టేస్తే ప్రధానికి సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఎందుకు ఊరట లభించలేదు? అక్కడ కూడా ఎందుకు కొట్టేశారు? ఇదంతా కూడా ఆయన పట్టుకొచ్చి ఏదో సందర్భంలో పట్టుకొస్తాను నువ్వు అక్కడ ఇది మాట్లాడాలి, ఇప్పుడు మొత్తం మనం డైవర్ట్ చేయాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని. మరి అనేక నిర్ణయాలు కానీ అనేక అంశాలు కానీ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించేవి ఉన్నాయి. మరి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నీ వ్యాఖ్యలు పనికి వస్తాయి. ఎందుకంటే మొన్నే జై భీమ్ సినిమా వచ్చి పాపులర్ అయ్యావు నువ్వు అని చెప్పి తీసుకొచ్చిన వ్యవహారంగా నేను ఖచ్చితంగా 100% నమ్ముతున్నాను. ఎందుకంటే ఎంత ఆయనకు అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉన్నప్పటికీ కూడా ఇంత విరుద్ధంగాను ఇంత దుర్మార్గంగాను అభిప్రాయం వ్యక్తం చేయాల్సిన పని అది అసలు అభిప్రాయం అనిపించుకోదు, దాడి అనిపించుకుంటుంది. రైట్. విల్సన్ గారు, జస్టిస్ చంద్రు గారు అంటే అందరికీ గౌరవం ఉంది, కానీ మనకు శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఎస్సీల మీద దాడి జరిగినప్పుడు, కొట్టి చంపేసినప్పుడు రాష్ట్రపతి గౌరవనీయ కోవింద్ గారు రెస్పాండ్ అయ్యి ఉత్తర్వు రాస్తే కూడా రెస్పాండ్ కానీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు పౌరకుల హననం జరిగినప్పుడు వారు రెస్పాండ్ అయి ఉండాల్సింది. ఆ రోజున కనుక రెస్పాండ్ అయి ఉంటే డెఫినెట్గా మనందరం కూడా గౌరవించి ఉండేవాళ్ళం. వైసీపీ నాయకులకు ఇబ్బంది కలిగితేనో, ముఖ్యమంత్రి గారి నిర్ణయాలకు ఇబ్బంది కలిగితేనో, కోర్టు పరిగణలోకి తీసుకోకపోతేనో వారికి నిప్పనిపించింది తప్ప సొంత దళితుల్ని ఇంత ఇబ్బంది పెడితే అసలు మనం అనకూడదండి. శ్రావణ్ కుమార్ గారు చెప్పింది రైట్. రాజ్యాంగం అందరికి ఒకటే, ఎవరి హక్కులకు భంగం కలిగినా ఇబ్బందే. కానీ వాళ్ళు బలహీనంగా ఉంటారు కాబట్టి, అధికారంలో లేరు కాబట్టి
ఆర్థికంగా కూడా ఈ వర్గాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళ గురించి పదే పదే మాట్లాడుతున్నాం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఎస్ విల్సన్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్లో ఉండే పెద్దలందరికీ కూడా నమస్కారం. వాస్తవానికి జై భీమ్ సినిమా చూసిన తర్వాత అందరికీ ఆయన మీద రెస్పెక్ట్ పెరిగింది, అందులో ఇంకొక మాట లేదు, సందేహంగా లేదు. ఆయన గురించి కూడా ప్రజల్లో ఒక చర్చ మొదలైంది, ఆయన బయోగ్రఫీ కూడా స్టడీ చేశారు పబ్లిక్ అంతా. అయితే అదంతా నిజమైతే, అదంతా నిజమై ఆయన కీర్తి ప్రతిష్టలు వస్తే, ఆయన కీర్తి ప్రతిష్టల మీద ఆయన ఈరోజు నిప్పులు పోసుకున్నాడు, మట్టి పోసుకున్నాడు. కాబట్టి బేసిక్ ఏంటంటే ఈరోజు జస్టిస్ చంద్రు గారి పైన 100% మీరు కానీ సోషల్ మీడియాలో చూసినా, లేకపోతే ఇతరత్ర బయట సమాచారం చూసినా ఆయన మీద నెగిటివ్ గా ట్రోలింగ్ స్టార్ట్ అయింది. వీటన్నిటికంటే కూడా ఆల్రెడీ సిబిఐ కేసుల్లో ఉన్నాడు, ప్లస్ తన అంతకుముందు పనిచేసిన అంటే జడ్జీస్ మీద కామెంట్ చేసిన ఈ ఒక నిందితుడిగాను ఆయన ఉన్న నందిగం సురేష్ గారి చేత ఆయన శాలువా కప్పినప్పుడే ఆయనకుండే క్రెడిబిలిటీ మొత్తం పోయింది. ఎందుకంటే నందిగం సురేష్ ఎవరో గూగుల్లో కొడితే బయటకు వస్తుంది ఆయన మీద ఉండే కేసులు. కాబట్టి ఆ నిమిషమే జస్టిస్ చంద్రు గారు మరి ఆయన స్ట్రాటజీస్ ఏంటో అర్థమైపోయినాయి. ఇంకొక ఆయన చేత శాలువా కప్పుకోకుండా ఎవరన్నా సామాజిక ఉద్యమకారుడి చేత ఆయన శాలువా కప్పించుకుంటే శాలువా కప్పించుకోవడం తప్పు కూడా కాకపోవచ్చు, అది అర్థమైపోయేది. ఎప్పుడైతే నందిగం సురేష్ గారి చేత శాలువా కప్పించుకున్నారో ఆ రోజు ఆయన ఆ నిమిషమే ఆయనకి నైతికంగా పతనం అయ్యాడు. ఇంకొక మాటలేదు. ముఖ్యంగా ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం కంటే కూడా న్యాయస్థానాల మీద పోరాటం చేయాల్సి వస్తుంది అన్నాడు. అంటే ఇది రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేసినట్టు. ఒక రకంగా చెప్పాలంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి వస్తుంది. ఇది ఇంకా న్యాయ మూర్తులు ప్లస్ న్యాయ కోవిదులు ఎక్కడున్నారంటే వాళ్ళు చెప్పాలా. ఎందుకంటే జనరల్ గా జడ్జిమెంట్ మీద ఏదైనా కామెంట్ ఉంటే ఏమైనా చేస్తారేమో కానీ జడ్జిమెంటే రాంగ్ అని చెప్పడం అనేది అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది నేనైతే భావిస్తున్నాను, నాకున్న అవగాహన మేరకు. కాబట్టి ఆ న్యాయమూర్తుల వ్యాఖ్యానాల మీద ఆయన మాట్లాడడం అంటే, ఒకటి ఆయనకి రాజ్యాంగం పైన పూర్తిగా అవగాహన లేకుండా ఉండాలా, ఒకవేళ ఉన్న ఆ వ్యాఖ్యలు కుట్రపూర్తిన వ్యాఖ్యలను అయి ఉండాలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన అన్ని అంశాలని మనం ఒకసారిగా చూసుకుంటే ఆంగ్ల భాష తీసుకొస్తా ఉంటే అది సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది, కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా ఉంది, కోటారి కమిషన్, యునెస్కో ఎన్ని కూడా ప్రాథమిక విద్య మాతృభాషలు ఉన్నాయన్నారు. కాబట్టి ఆ విషయంలో కోర్టుకి వెళ్ళడం తప్పులేదు, కోర్టు అండగా నిలబడడం తప్పులేదు. 3 రంగులు వేయకూడదు అనే విషయంలో కోర్టుకి వెళ్ళారు. ఆ కోర్టుకి వెళ్ళడం తప్పులేదు. పార్టీ రంగులు సచివాలయాల మీద వీటి మీద ఉండకూడదు, ఆ విషయం కూడా జస్టిస్ గారు కూడా తెలుసుకోవాలంటే మాజీ జస్టిస్ ఆయన కూడా తెలుసుకోవాలి. కాబట్టి అక్కడ కోర్టుకి వెళ్ళడం నేరమే కాదు. ఇక ఇంకొక అంశం కీలకమైంది ఏంటంటే అమరావతి రైతులు. అమరావతి అనేది ఆయనకి కాస్త కోస్తైనా కొంచెం పరిజ్ఞానం ఉన్నా కానీ అమరావతి రైతులు వాళ్ళు చేసుకున్న ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారితో కాదు, చంద్రబాబు నాయుడు గారితో కూడా కాదు. వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఒక రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాణం కంటే భూమి విలువైంది. ప్రాణమైనా పోగొట్టుకుంటాడు కానీ భూమి పోగొట్టుకోడు. అలాంటి భూమి ఎందుకు ఇచ్చారంటే ఒక ఎమోషన్ కోసం ఇచ్చారు. హైదరాబాద్ కి ఆల్టర్నేటివ్ గా వరల్డ్ క్యాపిటల్ కావాలనే ఉద్దేశంతో 75 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చి 20 సెంట్లు వాళ్ళు ఉంచుకున్నారు. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు అది. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కాలు రాస్తే వాళ్ళు కోర్టుకి వెళ్తే అది ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా కనబడింది? కోర్టు యుద్ధం చేసిందా? జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేస్తుందా? లేదా జగన్మోహన్ రెడ్డి కోర్టు యుద్ధం చేస్తున్నాడా? పేద ప్రజల పక్షాన్ని ఈయన నిలబడాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడాలా? పైగా అమరావతిలో పోరాడుతున్న దళిత రైతుల మీద కూడా ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఈ విషయం జస్టిస్ చందు గారికి తెలియదా? మాజీ జస్టిస్ చందు గారికి తెలియదా? తెలిసి కూడా మాట్లాడారంటే చందు గారిలో ఆయన మాటల్లో కుట్ర అనేది అర్థమవుతా ఉంది. అదే విధంగా వాళ్ళ పార్టీ ఎంపీని లోపలేసి కొడితే ఆయన సుప్రీంకోర్టుకు పోయి రఘురామరాజు గారు తన పాదాలు ఎక్కడైనా సరే భారతదేశంలో ఒక ఎంపీని ఆ స్థాయిలో కొడితే కోర్టుకు అడ్డం పోకపోతే ఏమైంది ఆయన పరిస్థితి? దారుణంగా అయి ఉండేది. కాబట్టి ఈ విధంగా ప్రతి దశలోనూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే వాళ్ళు కోర్టుకు పోయారు, కోర్టు అండగా నిలబడింది. ఇది రాజ్యాంగం ఇచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది, వీళ్ళందరూ ఎవరు పెట్టింది కాదు. ఆ భిక్ష రాజ్యాంగం ప్రకారంగా ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది. ఆ హక్కు రాజ్యాంగ పరంగా ఉండే హక్కును బట్టే కదా గతంలో ఆయన ఈ కేసులన్నీ వాదించింది. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన అయితే రాజ్యాంగం పోక ఎక్కడికి పోతారు?
ఇక్కడ మీరు చెప్పినట్టుగా సుధాకర్ కుటుంబానికి ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు, ఈ నిమిషానికి న్యాయం జరగలేదు. నిజంగా దళితుడి సురేష్ సుధాకర్ అతను అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. నేను ఇటీవల కూడా వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడా, వాళ్ళ తండ్రి గారు ఈ మధ్య చనిపోయాడు. మరి వాళ్ళ పిల్లలకి ఇప్పటిదాకా ఉద్యోగం ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా, కనీసం ముఖ్యమంత్రిగా పోయి పరామర్శించలా, ఈ ఎంపీ పోయి పరామర్శించలా. నడి రోడ్లలో బట్టలిప్పి కొడితే ఆయన చింతల్లి అనే పాత్రలో తీసిన భర్త రాజకన్ను పాత్ర కంటే కూడా దయనీయ పరిస్థితి. సినిమా తీయండి, ఇప్పుడు సూర్య గారు కూడా తీయండి, దీని మీద తీయండి. కాబట్టి డాక్టర్ సుధాకర్ విల్సన్ గారు ఇవాళ హైకోర్టు ఒక హైకోర్టు న్యాయమూర్తి గారు ఒకవేళ చంద్రు గారు వెళ్ళి చూడదలుచుకుంటే విశాఖపట్నం వెళ్ళి డాక్టర్ సుధాకర్ గారికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించండి, మంచి డైరెక్టర్ని పెట్టి ఒక సినిమా తీయండి అన్నాడు. అంటే నిజంగా కూడా అసలు అంత ఉన్నత చదువులు చదువుకున్న సుధాకర్ గారు పెడరెక్కలు విడిచికొట్టారు. ఆయన ఏమన్నా తీవ్రవాద, ఏమైనా సిబిఐ కేసులున్నాయా, ఈడీ కేసులున్నాయా, రాష్ట్రాన్ని ఏమైనా దోచుకున్నాడా, ఏమన్నా రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఆస్తులు కూడా పెట్టాడా? లేదు కదా. మనకు యాక్చువల్గా ఇవాళ న్యాయవాదులతో మాట్లాడిద్దాం. జస్టిస్ చంద్రు గారు మాట్లాడిన న్యాయవాదులతో మాట్లాడిద్దాం. భారతదేశంలో ఎక్కడ కూడా ఒక డాక్టర్ ని పిచ్చోడు ముద్రేసి లేదు, అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకి శ్రావణ్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చి 4 రోజులు తిరిగి అది చూడండి, మాస్క్ లేకపోతే ఒక రోజు విజయవాడ వచ్చి వైసీపీ నాయకులు ఆతిథ్యం స్వీకరిస్తేనే వారు అంతగా మారిపోయారు. 4 రోజులు ఆంధ్రప్రదేశ్లో తిరిగితే అసలు జస్టిస్ చంద్రు గారు ఏమన్నా మాట్లాడగలరా? అసలు అవినీతి కేసులే తప్పు, సిబిఐని రద్దు చేయాలి, ఈడీని రద్దు చేయాలి, అసలు హైకోర్టును రద్దు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా సీఎంగా ఉండాలి, ఇటువంటి రాజ్యాంగ సవరణ చెబుతారేమో. వచ్చిన బ్రేక్ మెసేజ్ల మీద మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు సార్. పాపారావు గారని వారు ఏం పంపించారంటే జస్టిస్ చంద్రు గారు కనకరాజు గారు శిష్యుడని ఏబీకే ప్రసాద్ గారు రాశారని. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఎస్ సార్. ఇంకోటి, దీంట్లో జస్టిస్ చంద్రు గారు 4 వ్యాఖ్యానాలు చేశారు సార్. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్తే దాని మీద స్టే ఇవ్వడం ఏంటి? రెండోది, 3 రాజధానులు అనేది పాలసీ మ్యాటరు, దాని మీద స్టే ఇవ్వడం ఏంటి? 3వది, జడ్జీలను మాకు నమ్మకం లేదు తప్పుకోండి అంటే తప్పుకోకుండా మేమే వింటాం అనడం ఏంటి? ఇది తప్పు. వారు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక జడ్జి గారిని తప్పుకో అంటే ఆయన తప్పుకున్నారంట. మరి అప్పుడు ఆయన 18 సంవత్సరాలకి ఎవరు తప్పుకున్నారో నాకు తెలియదు సార్. 4వది, సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తే అరెస్టులు ఏంటి? ఆ మాత్రం ఏంటి? ఈ 4 అండి. ఏమన్నా మీనింగ్ ఉందా సార్? అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి సుప్రీంకోర్టులో వాదన జరిగి కేసు కొట్టేశారు. 3 రాజధానుల విషయం స్టే మాత్రమే ఉంది, ఇంతవరకు తుది తీర్పు ఇవ్వలేదు. జడ్జీలని తప్పుకోమనడం అనేది అలా అనుకుంటే ఎవరినైతే వీళ్ళు తప్పుకోమంటున్నారో సార్, వాళ్ళకు విశాఖపట్నానికి చెందిన జడ్జి అమరావతిలో ఉండడానికి వీల్లేదు అంటే ఏమైతే మరి విశాఖపట్నం రాజధానిగా అనుకుంటున్నారు కదా. అంటే రాయలసీమలో జడ్జీలు ఎవరకు, రాయలసీమకు చెందిన గౌరవనీయ న్యాయమూర్తులు ఎవరు కూడా రాయలసీమ కేసులు వినకూడదా? ఎంత దూరం వెళ్తున్నారు సార్ వీళ్ళు, ఎంత అసహ్యంగా వెళ్తూ ఉన్నారు వీళ్ళు. దానికి వంత పాడుతూ ఉన్నారు. నాట్ బిఫోర్ అంటే అర్థం తెలుసా వీళ్ళకి? అసలు నాట్ బిఫోర్ అంటే నాకు తెలిసినంతవరకు తన సమీప బంధువుల కేసులు వచ్చినప్పుడు తన దగ్గర జూనియర్లుగా పనిచేసిన వాళ్ళు లేక సమీప బంధువులో ముందే లిస్ట్ ఇస్తారు, వీళ్ళ కేసులు మేము వినమని. జస్టిస్ పున్నయ్య గారు సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా శాసన మండలికి ఎన్నికై మండలి సభలో పాల్గొంటున్న సమయాన మీరు హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు రెండంటే ఆయన వెళ్ళి హైకోర్టు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ కృష్ణయ్యర్ జడ్జి అయిన తర్వాత సిపిఎం సభ్యత్వానికి రాజీనామా చేశారు, సబ్జెక్టు కరెక్షన్. అంత గొప్ప సమాజం సార్ మంది, వీళ్ళేంటండి? సంశర గారు సార్, ప్రజాస్వామ్యబద్ధంగా నేను హానరబుల్ జస్టిస్ చంద్రు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈయన ఏదైతే 4 అంశాలు 4 ఇష్యూస్ మీద మొన్న ఎలిగేషన్ చేసి వెళ్ళారో, ఈ ఎలిగేషన్కి ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన చర్చకి రాగలిగితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ లోపు
జస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుందో లంచ్ లోపు క్లోజ్ చేసేయచ్చు సమావేశం. ఈ 4 అంశాలని ఆయనకి కొంత ఐ ఓపెనర్గా చేసి పంపించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఈ వ్యాఖ్యలు సమర్థించే నాయకులు కానీ, లేకపోతే సీనియర్ జర్నలిస్టులు అనుకునే వాళ్ళు కానీ, లేకపోతే సాక్షి మీడియాలో అయినా సరే, సాక్షి మీడియా మీరు జస్టిస్ చంద్రు గారిని మొన్న ఇంటర్వ్యూ చేశారు కదా, ఆయన్ని మీరు పిలిచి చర్చ కూర్చోబెడితే నేను వస్తాను చర్చకి. ఈ 4 అంశాల పట్ల ఆన్ రికార్డు డాక్యుమెంట్స్ తోటి చర్చ చేయడానికి వాళ్ళు సిద్ధమేనా? నేను జస్టిస్ చంద్రు గారిని డైరెక్ట్గా ఇన్వైట్ చేయలేకపోయినా దీని మీద ఒక చర్చ జరగాలి. వాళ్ళు కరెక్టా మనం కరెక్టా అని తెలియాలిగా ప్రజలకి. ఇప్పుడు ఆయన ఒక 4 ఎలిగేషన్ చేసి న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అభిమానించే వాళ్ళు కొంతమంది ఇది కరెక్టే కదా అనుకుంటారు. ఆయన కరెక్టా లేకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తున్నటువంటి మనం కరెక్టా అని ప్రజలకు కొంత తెలియాలి అంటే చర్చ కూర్చోవాలి. చర్చ కూర్చున్నప్పుడు వాళ్ళ మీడియాలో ఉన్న చర్చ కూర్చుంటే వాళ్ళు ఏమైనా చర్చకు పిలవగలిగితే ఇక్కడ కూర్చున్న నేనో లేకపోతే అక్కడ కూర్చున్న మా ఫ్రెండ్ ప్రసాదరావు గారో మేమందరూ చర్చకు వస్తాము. ఆయన ఎవరిని చూస్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడటానికి అవకాశం. మాట్లాడటానికి కాస్త సెన్స్ ఉండాలి. జస్టిస్ అయినంత మాత్రాన్ని సరిపోదు. ఆయన ఏ కేసులో పాపులర్ అయినారు? హెబియస్ కార్పస్ కేసు. హెబియస్ కార్పస్ కేసు అంటే ఏంటి? నా వ్యక్తి నా భర్తను ఎవరైనా ఒక పిటిషనర్గా పోనీ ఆ చిన్న తల్లే కేసే అనుకుందాం, నా భర్తను అన్యాయంగా పోలీసులు తీసుకెళ్లారు, లేకపోతే మా అబ్బాయిని అన్యాయంగా పోలీసులు తీసుకెళ్లారు, లేకపోతే మా నాన్నగారిని అన్యాయంగా పోలీసులు తీసుకెళ్లారని హైకోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి బంధిస్తున్నారండి. చట్ట ప్రకారం 24 గంటల్లో ఆయన్ని పోలీసుల ముందు నిలబెట్టాలి అని చెప్పేసి రాజ్యాంగం చెబుతుందని హైకోర్టుకు వెళ్లే కేసులో ఆ చిన్న తల్లి కేసులోనే మొత్తం వచ్చింది. ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఎప్పటి వరకు హెబియస్ కార్పస్ పిటిషన్లో ఎక్కడ సాక్ష్యాలు తీసుకున్నటువంటి నేపథ్యం లేదు. ఎప్పుడో ఒక కేరళ హైకోర్టు, దాని తర్వాత తమిళనాడులో ఈయన కేసులో తీసుకున్నారనేది అది నేపథ్యం. హెబియస్ కార్పస్లో సాక్ష్యాలు తీసుకునే అవకాశం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, హెబియస్ కార్పస్లో ఒకవేళ తప్పు చేశారు పోలీసులని భావిస్తే ఆ బాధితులకి ఇళ్ళు ఇచ్చే పరిస్థితి, కాంపన్సేషన్ ఇచ్చే పరిస్థితి, వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఎందుకంటే అది హైకోర్టు పరిధిలో అంశం కాదు. హెబియస్ కార్పస్ చాలా లిమిటెడ్ పర్వ్యూలో ఉంటుంది. దాని నేపథ్యం ఏందనేది న్యాయవాదులందరికీ తెలుసు. అసలు లా లేని చోట, చట్టం లేని చోట, పరిధి లేని చోట మీకు తమిళనాడు హైకోర్టులో మీ హెబియస్ కార్పస్ పిటిషన్లు అన్నీ ఇచ్చినప్పుడు ఆ న్యాయమూర్తులు మంచివాళ్ళ? ఆ న్యాయమూర్తులు చాలా గొప్పవాళ్ళ? ఆ న్యాయమూర్తులకు మీరు సన్మానం చేస్తారా? ఆ న్యాయమూర్తులను పెట్టి మీరు సినిమా తీస్తారా? చట్టం ఉన్న చోట, పరిధి ఉన్న చోట 33,000 ఎకరాలు పొలం ఇచ్చి ఈరోజు రోడ్డు మీద పడిపోతే అలా తప్పయ్యా? లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, రాజ్యాంగం ఇచ్చిన కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను బట్టి అమరావతి కరెక్టా కాదా మేము తేలుస్తాం. ఒక ప్రభుత్వానికి భూములు ఇచ్చిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చి రద్దు చేయకూడదు, దాని మీద మేము తేలుస్తామంటే అది తప్ప. అది న్యాయ పరిధిలో అంశం చేస్తేనేమో ఆ న్యాయమూర్తులు మంచివాళ్ళ? నెంబర్ 2, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం సాంబశివరావు గారు. మీరు పోలీసులు మిమ్మల్ని కొట్టారు, పోలీసులు ఒక వ్యక్తిని చంపారు అని ఆ పోలీసుల మీద 302 కేసు పెట్టి ట్రయల్ చేయమని తమిళనాడు హైకోర్టు జడ్జిలు మీ కేసులోనే ఆర్డర్ చేసింది. ఆ పోలీసులు మా మీద ఆర్డర్ చేస్తారా మీకు చట్టంలో లేని అంశం మీద? ఆ జడ్జిలు న్యాయమూర్తుల్ని ముక్కలుగా నరుకుతామని, ఆ న్యాయమూర్తుల పిల్లల్ని కిడ్నాపులు చేసి చంపేస్తామని, ఆ న్యాయమూర్తులందరినీ ఒక గదిలో వేసి కరోనా పేషెంట్లు పంపించి వాళ్ళని నాశనం చేస్తామని, ఆ న్యాయమూర్తులందరూ పసుపు చొక్కా వేసుకొని పసుపు ఇంకుతోటి జడ్జిమెంట్లు రాస్తున్నారని, వీళ్ళందరినీ ఆ రోజు న్యాయమూర్తుల్ని పోలీసులు హింసించినట్టయితే, వారి పిల్లల్ని హింసించినట్టయితే మీరు సపోర్ట్ చేసేవాళ్ళ? పోనీలే నాకు జడ్జిమెంట్ వ్యతిరేకంగా ఇచ్చిన పాపం పోలీసులు ఏదో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయమన్నారు కాబట్టి న్యాయమూర్తులు తిడుతున్నారని మీరు సపోర్ట్ చేస్తారా? ఒక జడ్జిమెంట్ ఇస్తే హైకోర్టు న్యాయమూర్తుల్ని ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు ఆన్ మీడియా, విజయసాయి రెడ్డి గారి సారథ్యంలో నడిచే సోషల్ మీడియా అటాక్ చేసింది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? హైకోర్టు న్యాయమూర్తులు చేసినటువంటి పనులు మీరు సమర్థిస్తున్నారా? హైకోర్టు న్యాయమూర్తులు ఒక జడ్జిమెంట్ చేస్తే ఈ విధంగా అటాక్ చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళకి హారతులు ఇచ్చి దండలేసి కూర్చోబెట్టాలా? ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఒక చిన్న మెసేజ్ పడితే తీసుకెళ్లి మోతేస్తారే? జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నాడని డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద పడేసి కొట్టారే? అలాంటి న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళను, మీ కేసులో ఒకళ్ళ? ఇదా మీరు ఇచ్చేటువంటి జస్టిస్ తీర్పు? 96,000 కేసులు చేసినటువంటి మీరు, ఇది వ్యవస్థని అనుగుణంగా ఏదో మాట్లాడేస్తే మనకి సింపతి వచ్చేస్తుంది, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం మనకి చేస్తుందని అది కాదు. అది ప్రజల కోసం పోరాడే వ్యక్తికి ఉండాల్సిన లక్షణం అది కాదు. ప్రజలు మానవ హక్కులు ఎక్కడ పోయినా కూడా వాటిని కనపడాలి. ఇంకో 3 అంశం మీరు చెప్పారు ఇప్పుడే, 3 రాజధానులు, జడ్జెస్ తిట్టిన అంశం, 3 అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ సుప్రీంకోర్టులో కనీసం నిలబడకపోతే
మీరు కనీసం ఒక ప్రైమరీ ఫేస్ ఎవిడెన్స్ పెట్టకపోతే ఎట్లా? ఐఎమ్ సారీ సాంబశివరావు గారు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జస్టిస్ చంద్రు. రైట్ సార్, థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు. మీరు లీగల్గా చెప్పాలి సార్. అమరావతి ఇన్సైడెడ్ కరెక్టే, దాని మీద స్టే ఇవ్వడం తప్పు. 3 రాజధానులు పాలసీ మేటర్, దాని మీద విచారించడం తప్పు. జడ్జిల్ని తప్పుకోమనడం రైటే. ఒకసారి ప్రేక్షకుల కోసం ఈ నాట్ బిఫోర్ అనేది ఏంటి సార్? అంటే ఎవరు కక్షిదారులు లేసి మీరు తప్పుకోండి అంటే తప్పుకోవాల్సిందేనా? అలా ఉంటుందా? అలా అయితే జడ్జీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేసులు విచారించగలరా? రాయలసీమకు సంబంధించిన కేసులు గౌరవనీయ రాయలసీమ న్యాయమూర్తులు విచారించకూడదా? అలాగైతే ఇప్పుడు అమరావతి బెంచ్లో ఉన్నది ఒకరు విశాఖపట్నం చెందిన ప్రముఖ న్యాయమూర్తి, వారు విశాఖపట్నం మరి అక్కడ క్యాపిటల్ పెడతా అన్నారుగా, కాబట్టి వాళ్ళు ఆ వ్యూ తీసుకోవచ్చు అని అనుకోవాలిగా. అలా ఉంటుందా? అక్కడ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్, లా ఇంపార్టెంట్, అండ్ సుప్రీంకోర్టు ఇంతకుముందు జడ్జిమెంట్స్ ఇంపార్టెంట్. ప్రజలకి ఏమైనా అన్యాయం జరిగిందా, రాజ్యాంగం ప్రకారం వీరిచ్చిన ఆర్డినెన్స్ ఉందా లేదా అని కదా చూస్తారు. వీళ్ళు అడ్వకేట్స్ని పెట్టుకున్నారు కదా. రామశివరావు గారు సార్, ఇవి ఆన్సర్ చేసే ముందు ఒక్క నిమిషం ఒక విషయం చెప్తా. ప్లీజ్ సార్, ప్లీజ్. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో, కొన్ని దేశాల్లో పార్లమెంట్ సుప్రీము, కొన్ని దేశాల్లో ప్రెసిడెంట్, కొన్ని దేశాల్లో కింగ్ ఇలా ఉన్నాయి. కానీ మన భారతదేశంలో రాజ్యాంగం ఎవరైనా సరే ఒక చట్టం గాని, మాట గాని, జీవో గాని, ఒక యాక్షన్ గాని, ఇన్యాక్షన్ గాని ఏదైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రెండవది, మనది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ. ఇటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ పైన ఒక న్యాయమూర్తి దాడి చేయటం అనేది చాలా అన్యాయం. ఇవి వారికి తెలియవని చెప్పి నేను అనుకోవటం లేదు. కాబట్టి వారు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఎటువంటివి అనేది ప్రజలు ఇప్పటికే వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఒక 3-4 కేసుల గురించి మాట్లాడుతున్నారు. రిక్యూజల్ పిటిషన్, ఈ రిక్యూజల్ పిటిషన్ అనేది ఇవాళ కొత్త ఏం కాదు, కానీ సందర్భం ఏమిటనే చూడాలి. రిక్యూజల్ పిటిషన్ ఎప్పుడంటే డైరెక్ట్ గా వాళ్ళకి ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే చూడాలి తప్ప, అన్యాయంగా గంపగుత్తగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ రకంగా మీరు చర్చించకూడదని చెప్పి మరి ప్రభుత్వం గనక అంటే నేను దాన్ని బరితెగింపు అంటాను. నేను ఎందువల్లంటే ఒక వ్యవస్థ ప్రభుత్వం అనేది మనకేం కనపడదు. అదే విధంగా న్యాయ వ్యవస్థ కూడా ఒక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ కూడా ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థల్ని ఒకరు గౌరవించుకోవాలి. మీదు మిక్కిలి ప్రభుత్వం అందరికంటే బలమైన వ్యవస్థ కాబట్టి ముందు వాళ్ళు అందరిని ఇతర వ్యవస్థను గౌరవించాలి. ప్రభుత్వం గనక న్యాయ వ్యవస్థను గౌరవించకపోతే మిమ్మల్ని కూడా ఎవరు గౌరవించరని చెప్పి నేను ప్రభుత్వానికి అనేక తరఫు చెప్తా ఉన్నాను. ఈ విధమైనటువంటి సందర్భంలో ఈ కేసుల గురించి డైరెక్ట్ గా మాట్లాడటం అనేది దట్ ఈస్ నథింగ్ బట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. మేము మా మిత్రులు కొంతమంది, మా టీము ఈ విషయంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళాలని చెప్పి మేము ఇప్పటికే చర్చలు జరుపుతున్నాం. మోస్ట్లీ రేపు సాయంత్రంలోగా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళకి నోటీసులు పంపించేటువంటి ఒక చర్య చేస్తున్నాం. అదే విధంగా మాట్లాడితే ఎందుకు ఈ రాజధానికి పడి ఏడుస్తున్నారు అందరూ నాకు అర్థం కావటం లేదు. రాజధాని అనేది 13 జిల్లాలకి సంబంధించినటువంటి ప్రజలందరినీ పొరపాటున ఎవరో కొంతమంది ఏదో రైతు ఉద్యమం దాన్ని ఇదనో రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. ఈ మాటలు మాట్లాడే వాళ్ళ వెనుక ఏమి అర్థాలు ఉన్నాయో ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రం ఇప్పటికే ఏ పార్టీ బి పార్టీగా విడిపోవాలని చెప్పి కొంతమంది ఇష్ట పన్నాగాలు పన్నుతున్నారు. ఆ పన్నాగాల్లో వాళ్ళు కొంత సఫలీకృతం అవుతున్నారు. నేను 5 కోట్ల మంది ఆంధ్రులకి నేను చేతులు జోడించి ఒక విన్నపం చేస్తున్నాను. మనము ఈవేళ ఒక చిరునామా లేని మనుషుల కింద మారిపోవద్దు. మన రాష్ట్రం అంటే మనం ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో మనం నెట్టివేసుకోవడద్దు. వాట్సాప్ లో నిన్న మొన్నట్లో
ఒక విషయం చూశారు, ఒక ప్రశ్న, ఒక చిన్న బాలుడు, ఒరే సోషల్ పరీక్షలకి టైం అయిపోతుందిరా, త్వరగా చెప్పండి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదో అని చెప్పి, అది జోక్ లా ఉన్నా కానీ చాలా సీరియస్ మ్యాటర్. దయచేసి రాజకీయ నాయకులు, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ ఉన్నారు, మీకు ఇచ్చినటువంటి జీతము, మీకు ఇచ్చేటటువంటి మా డబ్బుతో మీరు బతుకుతా ఉన్నారు. దయచేసి గుర్తు తెచ్చుకోండి, మీవి అన్ని కూడా సేవా కేంద్రాలు తప్ప అధికార కేంద్రాలు కాదు. ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నతంగా ఉన్నటువంటి స్థానాలు ఏవైనా సరే, నేను అనేక తడవలు చెప్తా ఉన్నా. రేపు మనం అమరావతి మీద తీసుకుంటున్నాం సార్, రేపు అమరావతి గురించి మాట్లాడదాము. రాయలసీమలో కూడా లక్షలాది మంది ప్రజలు ఆహ్వానిస్తున్నారు, చాలా శుభసూచకం అది. ఏ ప్రాంతానికి అన్యాయం చేయమని ఇంకెవరు చెప్పరు సార్. అక్కడ కొంతమంది తిరుపతి రాకుండా ఏదో గొడవ చేద్దామని, గొడవ చేయించాలని ట్రై చేశారు తప్ప వాళ్ళు సక్సెస్ అయినట్టు కనిపించలేదు. ఎందుకంటే కర్నూలు నుంచి చాలా ఇవాళ అంటే ఎవరో పెట్టారు, కర్నూలు జిల్లాలో ఒక ప్రముఖ నేత కూడా అమరావతికి జై కొట్టి తన పదవికి రాజీనామా చేయబోతున్నారని కూడా వచ్చింది సార్. చూద్దాం రేపు సాయంత్రం అది. చిన్న ఎస్ కొండపత్రి గారు మాట్లాడండి. సార్ సాంబశివరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఈ జస్టిస్ చంద్రు మీద హైకోర్టు సుమోటోగా కేసు బుక్ చేయవలసిన అవసరం ఉంది. దేనికి సార్? సార్ దేనికి సార్? దేనికంటే హైకోర్టు పైన నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను. పంచప్రభాకర్ పైన ఎందుకు చేశారండి? పంచప్రభాకర్ అనే పశు వైద్యుడి గాను జస్టిస్ చంద్రుకి ఏమిటి తేడా? ఇద్దరు చేసింది ఒకటే పని. అంటే మీకు సామాన్యుడికి ఒక న్యాయము, ఇంతకుముందు మీరు జస్టిస్లుగా చేసి ఉంటే ఏదైనా పదవుల్లో ఉంటే మీకు ఒక న్యాయమా? న్యాయం అందరికీ సమానమే అనేది ఎస్టాబ్లిష్ కావాలి, రుజువు కావాలి. అందుకోసమే మరి ఇప్పుడు సోషల్ మీడియాలో న్యాయమూర్తుల పైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరి పేర్లు రిజిస్టర్ ఇస్తే హైకోర్టు బుక్ చేయమని చెప్పి ఏపీసీఐడికి ఇచ్చింది. ఏపీసీఐడి సరిగ్గా చేయట్లేదు, వాళ్లే స్వయంగా సిబిఐకి ఇచ్చారు. ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయి, కేసులు బుక్ అవుతున్నాయి. వాళ్ళకి చంద్రుకి ఏమీ తేడా లేదు. ఇతను కూడా వైసీపీ కార్యకర్తే, ఆ స్థాయిలోనే అతను ఆ వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి సుమోటోగా కేసు బుక్ చేసి న్యాయం అందరికీ ఒకటే. మరి ఇప్పుడు ఈ లెక్కన ఈయన వదిలేస్తే రేపు పొద్దున పంచప్రభాకర్ అది పాయింట్అవుట్ చేస్తాడు, అతన్ని ఎందుకు వదిలేశారు, మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు అనడా? అందువలన న్యాయం అందరికీ సమానమే, పేదవాడికైనా పెద్దవాడికైనా అనేది ఎస్టాబ్లిష్ కావాల్సి ఉంది. ఈ కేసులో మనం రకరకాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి కనకరాజు, నందిగం సురేష్ వీళ్ళంతా కలిసి చేసినటువంటి ఒక పిచ్చి పన్నాగం, అందులో భాగంగా అతను ఇరుక్కుపోయాడు. అమాయకంగా ఇరుక్కుపోయాడా, ప్రలోభపడి ఇరుక్కుపోయాడా, ఆశపడి ఇరుక్కుపోయాడా మనకు అనవసరం. ఎలా ఇరుక్కున్నట్టే. అందువల్ల అతను మాట్లాడిన తప్పు. జడ్జిల స్థలాలు కేటాయించారు కనుక వాళ్ళు అమరావతికి అనుకూలంగా తీర్పిస్తున్నారు అనేది ఏంటండి? కేటాయించకూడదా ఏ ప్రభుత్వం అయినా? రాజధానిలో హైకోర్టు ఏర్పడిన తర్వాత, హైకోర్టు సమీపంలో. అందువలన చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు, నీచమైన వ్యాఖ్యలు, అవి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు మరి మన రాష్ట్రంలో న్యాయ వ్యవస్థపై ఎంతటి దాడి జరుగుతుందో మీకు తెలుసు. దానిలో భాగం ఇది. దానిలో భాగం రకరకాల స్థాయిలో ఉన్న వ్యక్తులతో చేయిస్తా ఉన్నారు. రేపొద్దున హైకోర్టు ఏ తీర్పు ఇచ్చినా కూడా మా మీద కోపంతో ఇచ్చింది, కక్షతో ఇచ్చింది అని చెప్పుకోవడానికి. అందుకోసం ఇదంతా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అతని మీద కేసు బుక్ చేయాల్సిందే, అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసి విచారణ జరిపించాల్సిందే. తర్వాత బెయిల్ కావాలంటే ఇవ్వచ్చు. ఎస్ విల్సన్ గారు, కొండబద్దల్ గారు ఒక ఇంపార్టెంట్ విషయం లేవనెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు శిక్ష పడినా, బెయిల్ రద్దయినా, ఇదిగో మేము ముందే చెప్పాం, న్యాయమూర్తులు ఇటువంటి వాళ్ళు, న్యాయస్థానంలో న్యాయం జరగదని మనకి ఆయన ఏమన్నారు, పశువుల డాక్టర్. సరే పశువుల డాక్టర్ వదిలేయండి సార్, నేను ఇప్పుడు దాకా నాకు తెలియదు పశువుల డాక్టర్ అలాగే బిహేవ్ చేస్తారు, మరి వదిలేయండి సార్ ఆయన పేరు ఎందుకు మన టీవీ5లో. అలాగే చూసినట్టయితే ఇవాళ చంద్రు గారు కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, వీళ్ళందరూ కూడా ముందస్తుగా చెప్పేది ఏంటంటే ప్రజలకి అవాస్తవాలు చెప్పడం, దోచుకున్న డబ్బు దాచుకోవడం,
వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం, అక్రమంగా సంపాదించింది ఏం చేయాలో అర్థం కావటం, ఇవన్నిటి కోసం న్యాయస్థానంలో ముందే శిక్ష పడబోతోంది కాబట్టి ఇలాంటి అని చెప్పేసి కుండబద్దల గారు అంటా ఉన్నారు. సార్ అది యాక్చువల్గా నేను ఫస్ట్ రౌండ్లోనే చెప్పాను కదా సార్, న్యాయ నిపుణులు చెప్పాలని. ఖచ్చితంగా ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టే. నందిగం సురేష్కిను లేకపోతే ప్రభాకర్కిను లేకపోతే ఇతరులకి ఈయనకి ఏం తేడా లేదు, వాళ్ళ జాబితాలో చేరిపోయాడు. ఈరోజు ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ బాహాటంగా ఈ మాటలు మాట్లాడారంటే ఆయన దేవానంద్ బిట్టు గారు, దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా పరిధి అతిక్రమించాడు. కాబట్టి ఎక్కడో ఉండి అమెరికాలో నుంచి తీసుకొచ్చి ప్రభాకర్ గారిని అరెస్ట్ చేసి విచారించడమే కాదు, ఇది కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టే. ఈయన ఎక్కడే ఉన్నాడు. ఇంకోటి కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కూడా ఈయన వ్యాఖ్యలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజలు పోరాడుతున్నారు, తెలుగు రాజకీయ పార్టీలు పోరాడుతున్నాయి, ప్రజల పక్షాన ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి. అధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ పరంగా చేయలేదు కాబట్టి రాజ్యాంగం ఇన్వాల్వ్ అవుతుంది. రాజ్యాంగం అంటే ఏంటి? నథింగ్ బట్ కోర్టే కదా. మరి హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కోర్టు, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థను ప్రశ్నించడం అంటే ఇక అక్కడ అరాచకం ఉంటుంది. కాబట్టి న్యాయ వ్యవస్థను రెస్పెక్ట్ చేయకపోతే ఆయన ఇంతకుముందు జస్టిస్ పేరు పెట్టుకోవడానికి కూడా అర్హుడు కాదు. ఆయన గతంలో సక్సెస్ అయింది కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న ఆ స్పిరిట్ ని బట్టే కదా ఆయన సక్సెస్ అయింది, ఆ బ్యూటీని బట్టే కదా సక్సెస్ అయింది. కాబట్టి ఈ రోజు ఆయన న్యాయ వ్యవస్థ మీదే కామెంట్ చేయడం అంటే ఇచ్చిన తీర్పుల మీద ఆయన నెగిటివ్ గా కామెంట్ చేయడం. కాబట్టి ఖచ్చితంగా ఆయన మాటలు తప్పకుండా విల్సన్ గారు మీరు చెప్పినట్టుగా పరాయి రాష్ట్రాల్లో ఉన్నవారిని గతంలో గౌరవనీయ జస్టిస్ ఈశ్వరయ్య గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. రమాకాంత్ రెడ్డి గారి సలహాలు తీసుకుంటున్నారు. అలా చాలామంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత బయట రాష్ట్రాల వాళ్ళ సర్వీసులు తీసుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు నుంచి కొత్తగా నందిగం సురేష్ గారు లాంటి వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చి వ్యాఖ్యానించి చేస్తున్నారు. అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు చెప్పినట్టుగా న్యాయ వ్యవస్థ సరిచేయాలి కదా. రైట్, ఈయనకే సంబంధం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడడానికి? అవును, కరెక్ట్. పరిధిలో ఉన్న అంశాల గురించి ఆయన జయలలిత గారి చీర ఇప్పిన సభ గురించి మాట్లాడమనండి. కరుణానిధి గారి నుంచి రాత్రి ఎత్తుకుపోయినప్పుడు మాట్లాడండి. అక్కడ మరి చాలా ఉన్నారు కదా వాళ్ళు, అవన్నీ మాట్లాడుతుంది. అక్కడ కోర్టు తీర్పుల మీద ఇక్కడి నుంచి ఆంధ్రులు ఎవరన్నా వెళ్ళి మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్ పౌరులు వెళ్ళి తమిళనాడులో కోర్టు తీర్పుల మీద కామెంట్ చేశారు. అది మీరు చూసుకోండి సార్. ఎస్, థ్యాంక్ యూ విల్సన్ గారు. ప్రత్యేకంగా మీకు ఎందుకంటే మీరు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. కుండబద్దల్ గారికి అండ్ ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రసాద్ బాబు గారికి అలాగే శ్రావణ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.